కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు మీరు అన్నారు ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు, అతను నేను అబ్జెక్ట్ చేయడం అని కాదు కానీ కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు, లేదా డైలాగ్ని కరెక్ట్ చేస్తున్నాను నాకంటే గొప్ప అన్నట్టు మీరు అన్నారు. అంటే నేను నా ఎక్స్పీరియన్స్ ముందు అన్నట్టు మాట అన్నారు. అంటే కొత్త డైరెక్టర్ వచ్చినప్పుడు అతను తప్పు డైలాగ్ రాసి ఉండొచ్చు, అతనికి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, మీ ఎక్స్పీరియన్స్ తోటి చెప్పానన్నారు కదా, అంటే కొత్త అనేది వచ్చినప్పుడే కదా కొత్త యాంగిల్ ఏంటో తెలిసేది. మీరు ఇంకా మీ పాత పద్ధతిలో ఉండి కొత్త యాంగిల్ మీరు సవరించడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరే అక్కడ కనబడతారు కదా. అప్పుడు అతను చెప్పాలి, ఎప్పుడైతే కొత్తగా రాశాడో సార్ మీరు ఇంకా అక్కడే ఉన్నారు సార్, అపార్థం చేసుకోకండి అంటే నాకు జీవితకాలం నాటుకుంటుంది అది చెప్పగలగాలి అతను కొత్తగా రాసిన వాడైతే. ఓకే, ఇప్పుడు ఎలా నాటుకుంటుందంటే అది గొప్ప పేద కాదు. అదే అదే ఒకసారి వివి వినాయక్ ఇంటర్వ్యూ చెప్పాను, పాత విషయం తెలియదు నాకు, చెప్పండి. వివి వినాయక్ ఈనాడుకి డైలీకి దానికి ఇంటర్వ్యూ ఇస్తూ మంచి ఠాగూర్ ఆ రోజుల్లో సార్ అంటే ఆ రోజుల్లో అంటే తక్కువ సినిమాలు ఎక్కువ ఛాలెంజ్లు ఫేస్ చేసిన, ఇప్పుడంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇది కదా, అప్పుడు ప్రతిదీ ప్రయోగం ఛాలెంజ్ అతనికి. అలా ఆ రోజుల్లో ఈనాడు ఇంటర్వ్యూలో అడిగారు అతన్ని, సార్ మీరు పాత కథలనే తీసుకుంటారు, అన్నీ ఫ్రెష్గా కొత్తగా ఉంటాయి, ఎలా చేస్తారు ఇది? నా గురు సమానులైన మిత్రులు ఎల్వి శ్రీరామ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, పాత విషయాన్ని కొత్తగా చెప్పాలి, కొత్త విషయాన్ని అర్థం అయ్యేలా చెప్పాలి అని. అది పాటించడం చాలా కష్టం నిజానికి, కానీ నేను అది నమ్మాను కాబట్టి అలా చేయడానికి తాపత్రయపడుతుంటాను. అంతవరకు సక్సెస్ అయ్యానో జనమే చెప్పాలి. అది నాకు నేను అడిగాను అతన్ని, ఎవరో నాకు చెప్పారు, నువ్వు వివి వినాయక్ లాంటి వాడికే టిప్స్ ఇస్తున్నావు ఇండస్ట్రీలో, నాకు కూడా ఏమైనా ఇవ్వచ్చు కదా, నువ్వు రైటర్ ఏదో మా కజిన్ బ్రదర్ అన్నాడు. వివి వినాయక్ నేను టిప్ ఇవ్వడం ఏంటి బాబు అంటే, పేపర్ చూడలేదా వేళని అది చెప్పాడు, చూసి పొంగిపోయాను అది అట్లా. తర్వాత ఎప్పుడో అతన్ని అడిగాను, ఏంటది ఉన్నవే ఇంత ఇంటర్వ్యూ అందులో నాది ఒక క్వశ్చన్కి సమాధానంగా అలా చెప్పడం ఏంటన్నాను. ఎక్స్ప్రెషన్ భలే ఇస్తాడు అందులో, ఉన్న విషయమే కదా గురువు గారు, ఉన్న విషయం అయితే ఒప్పుకునేవాళ్ళు ఎంతమంది భలే. అట్లా ఇవన్నీ కలిస్తే ఒక రాశి, అనుభవాల రాశి, ఆనందాల వాసి. అలాగా కాబట్టి అలా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని అలాగా. మరి కొత్తగా చెప్పడం అనేది, నువ్వు కొత్తగా చెప్పేవనుకో, పాత విషయాన్ని కొత్త విషయాన్ని అర్థమయ్యేలాగా నువ్వు చెప్పేవనుకో, నేను మార్చాను అనుకో, అతను నా దగ్గర అని ఉండాలి, సార్ మీరు ఇంకా అక్కడే ఉన్నారండి, 20 ఏళ్ల క్రితం ఆ ఒక్కటి దగ్గర ఆగిపోయారండి, ఆ ఒక్కటి పక్కన పెట్టండి సార్, ఈ ఒక్కటి చూడండి అని చెప్పగలగాలి. అప్పుడు ఎవరైనా విన్నారా, భలే చొరకేసాడే నన్ను అని అప్పటికి మర్చిపోకుండా నేను గుర్తుపెట్టుకుంటాను. నేను దొంగనైతే, నేను నిజాయితీపరుడిని అయితే 10 మందికి చెప్తాను, ఇలా అన్నాడు కొత్త డైరెక్టర్ అయినా. ఆవేళ అనుకున్నాను ఇది మామూలు డైరెక్టర్ కాదు, ఏదో అవుతాడని. నేను ఏ సందర్భంలో మార్చాను అతనిది, ఎందుకు చేశాను అనేది ఆధారం ఉంటే, నేను ఆ డైరెక్టర్ ఎవరైనా అడగట్లేదు, ఏ సినిమా అని అడగట్లేదు, నేను చేశాను చేయట్లేదని అలా అన్నాను అనలేదని అనలేదు అని ఉండొచ్చు. ఇందాక అన్నకు తెలిసి కానీ తెలియక కానీ ఎవరినో నొప్పించి ఉండొచ్చు. ఇవాళ నేను ఎవరికి క్షమాపణ చెప్పుకోక్కలేదు, నేను ఏం నేరం చేశాను చేయలేదు కదా. సో ఫ్రాంక్గా మాట్లాడాలంటే ఇప్పుడు ఇదివరకు కొన్ని భయాలు ఉండేవి, కాంట్రవర్సీలు అవి ఉండకూడదు ఇది అంటే. ఇప్పుడు కాంట్రవర్సీలు ఇష్టం అని కాదు, కాంట్రవర్సీ అప్పుడు ఎప్పుడు ఎవరితో ఉండకూడదు. ఎందుకు కాంట్రవర్సీ? నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది, కుదరకపోతే ఓకే నీది నీ దగ్గర ఉంచుకో, నాది నా దగ్గర ఉంచుకో, అంతే తప్ప నువ్వు చెప్పింది వేదం అని అతని చేత ఎందుకు ప్రూవ్ చేస్తావు? నీలా బతకాలని అతను ఎందుకు శాసిస్తావు? అతనికో బతికిచ్చాడు, నీకో బతికిచ్చాడు, నీ బతుకు నువ్వు బతుకు, అతని బతుకు అతని బతుకుని, నీది కరెక్ట్ అని ఇలాగే బతుకు, ఇక్కడి నుంచి ఆ గుమ్మ దగ్గరికి 5 అడుగులే వేసి వెళ్ళు అంటే 5 అడుగులు ఎందుకు? అతను 10 అడుగులు వేసుకుంటాడు, 1 అడుగులో జంప్ చేస్తాడు, నీకెందుకయ్యా? నువ్వెవడా అసలు డిక్టేట్ చేయడానికి అతని లైఫ్ని? సో అట్లా 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 ఏ రచయితని డైరెక్టర్ని చేసిన సందర్భాలు అయితే లేవు మనకి. ఇప్పుడు తెలియకుండా ఏమైనా చేస్తే అతను అపార్థం చేసుకుని మనసులో పెట్టుకుంటే జరగచ్చు అట్లా కూడా. ఎందుకంటే డైరెక్టర్స్ చాలామంది అడుగుతూ ఉంటారు, ముఖ్యంగా కామెడీ సీన్లో నాకే కాదు అందరు రైటర్కి స్వేచ్ఛ ఇస్తారు.
సార్ సీన్ ఇది మీరు అందరూ కలిసి పండించాలి సార్ అంటారు పెద్ద పెద్దవాళ్ళు. నాకు తెలిసి అలా అనేవాళ్ళు. పండించాలంటే వాళ్ళు ఇష్టానికి మాట్లాడేస్తుంటే ఊరుకోడు. అమ్మో వద్దండి, ఆర్టిస్టులు కరెక్ట్ డైలాగ్ చెప్పమను, ఏం స్క్రిప్ట్లో ఏముంది, ఏం రాశాడు రైటర్ అంటాడు డైరెక్టర్. పెద్ద డైరెక్టర్లు మాట్లాడుతున్నాయి, చిన్నవాళ్ళు కాదు. అంటే ఎవరో ఇంత పెద్ద ప్రస్థానంలో నా 28 ఏళ్ల సినీ ప్రస్థానంలో, అందులో 12 ఏళ్ల రచయితగా పక్కన పెట్టేస్తే 29 ఏళ్ళు, 17 ఏళ్ల నట జీవితంలో ఎన్నో జరిగి ఉండొచ్చు, ఎన్నో జరగకపోవచ్చు. అందులో ఎవరైనా నా దగ్గరకు వచ్చిందో, నా కంప్లైంట్ వచ్చిందో నాకు తెలుస్తుంది. కానీ నేను మార్చి అతను ఫీల్ అయ్యి ఉంటే, మార్చడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే డైరెక్టర్లే ఇలాగ అవకాశం ఇస్తారు. చూడండి, ఇది కామెడీ సీన్, మీరు అందరూ కలిసి ఇలా మీ పెద్దల్ని పెట్టుకున్నది మీరు దీన్ని పండించగలరని మీరు యాజ్ ఇట్ ఈజ్ చెప్తే మీరెందుకు మాకు అన్నట్టుగా అంటారు. అందులో రైటర్లు ఉంటారు, రైటర్లు కాని వాళ్ళు కూడా ఉంటారు. సీనియర్ యాక్టర్లు అందరూ రైటర్లు కాదు కదా, అయినా వాళ్ళకి అవకాశం ఇస్తారు. వాళ్ళు చెప్తారు, స్పాంటేనియస్గా మాట అంటారు. వాళ్ళు అన్నది భలే ఉందని ఎంజాయ్ చేస్తాడు ముందు డైరెక్టర్. అక్కడ రైటర్ ఉండడు, మా రైటర్ ఏమనుకుంటాడో అని అనుకోడు, డైరెక్టర్కి బాగుండడం కావాలి. అప్పుడు ఆ రైటరు అపార్థం చేసుకున్నా మనం ఏం చెప్పలేం, చేసుకోకుండాను ఉంటాడు. ఇది పర్టికులర్ విధానం, పర్టికులర్ సందర్భంలో ఇలా జరిగిందని నువ్వు చెప్తే నేను చెప్పగలుగుతాను. ఇన్ జనరల్ అయితే ఎక్కువ దీని గురించి మాట్లాడగలను. ఇన్ జనరల్ ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఓకే, మీరు ఒక విజన్ గురించి మాట్లాడారు కదా, కొత్త డైరెక్టర్ అంటే అతని విజన్ ఎలా ఉంటుంది? మీరు మాట్లాడుతుంది కరెక్షన్ డైలాగ్ గురించా, సబ్జెక్ట్ గురించా, మేకింగ్ గురించా? మామూలుగా మీరు ఇన్వాల్వ్ అయ్యేది డైరెక్షన్ మేకింగ్ గురించా, డైలాగ్ గురించా, స్టోరీ గురించా? నేను క్యారెక్టర్ గురించా, మేకింగ్ గురించా, డైలాగ్ గురించా, దేని గురించి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు? ఇప్పుడు అది ఆ పిక్చర్ ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఈవీవి గారు ప్రతి సినిమా స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఏం చెప్తాడంటే, డైలాగ్ వెర్షన్ రాగానే ఒక కాపీ ఎల్బి శ్రీరామ్కి పంపించండి అన్నాక అని ఊరుకోడు. శ్రీరామ్ కాపీ వెళ్ళిందా, పంపించావా అని చెక్ చేసుకుంటాడు. ఆయన నాకు ఇచ్చిన లైసెన్స్ ఏంటంటే, నా క్యారెక్టర్ వరకు మొత్తం టోటల్ సినిమా నేను రాయను, నేను ఎందులో డిస్కషన్లో కూడా ఉండను కదా, నా క్యారెక్టర్ మీద నాకు తపన ఎక్కువ అని ఆయనకు తెలుసు. ఒకటి నాకు పంపిస్తాడు, మార్పులు చేసుకోమని సూచన అనమాట. మీ క్యారెక్టర్ డెవలప్ చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, నాకు నచ్చితే పెడతాను నేను. కానీ ఈవీవి గారు డిటిపి చేసిన దానికంటే ఎక్కువ స్టాంప్ అయిపోయి ఉంటాడు. రాత్రి ఫిక్స్ అయిపోయి రాత్రి షూటింగ్ చేసేస్తాడు బ్రెయిన్లో. ఓకే, ఓన్లీ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఇచ్చికాక్ కొటేషన్ లాగా. మీ కొత్త సినిమా ఎంతవరకు వచ్చింది అంటే, సినిమా ఎప్పుడో అయిపోయింది, ఓన్లీ షూటింగ్ మిగిలింది అన్నాడు. అంటే షూటింగ్ అంత తక్కువ టోటల్ సినిమా మేకింగ్లో. 2 టేబుల్స్ మీద సినిమా తయారవుతుంది, రైటింగ్ టేబుల్, ఎడిటింగ్ టేబుల్. రైటింగ్ టేబుల్ అంత ఇంపార్టెన్స్, అంత మొత్తం సినిమా అంతా ఇక్కడ చూడగలగాలి. ఆ రచయిత, ఆ నటుడు, ఆ రచయిత, దర్శకుడు, ఆ డైలాగ్ రైటర్ ఎవరుంటే వాళ్ళందరూ. సో అలాగ ఈవీవి గారు రేపు పొద్దున్న ఏం తీస్తారనేది రాత్రి మైండ్లో షూట్ చేసుకొని లెఫ్ట్ రైట్తో సహా, అలాంటి రైటర్తో నేను వెర్షన్ రాసి ఉండొచ్చు, నేను లెఫ్ట్ ఏదో రాయొచ్చు, రైట్ ఏదో రాసి ఉండొచ్చు. ఆయన ఓన్ చేసుకుని రేపు ఏ షాట్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, లెఫ్ట్ బ్రహ్మాండం దగ్గరకు వచ్చాడు, ఈ షాట్ క్లోజ్, అది ఎల్బి ఇలా అన్నాడు, ఇద్దరు కాంబినేషన్, ఇలా రాయించుకుంటాడు. ఈ డైలాగ్ రైటర్ చేతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇంకొకటి ఉంటారు కదా, వాళ్ళ చేత ఇలాగ రాయించుకుని వెళ్ళి పడుకుంటాడు. అప్పుడు 2 అవని, రాత్రి 3 అవని. పొద్దున్న నాలాంటి వాడు లేట్గా వెళ్తాడు, నేనే డైరెక్ట్ చేయక్కలేదు అక్కడ, నేను రైటర్గా ఉన్న రోజుల్లో. ఈ సీన్ పట్టుకొని ఒక నాప్కిన్ అలా వేసుకొని సిగరెట్ నోట్లో పెట్టుకుని అలా గీతలు గీసుకుంటాడు. కెమెరా పెట్టుకో, ఇట్రా అమ్మా, చెప్పు డైలాగ్ చెప్పు. ఏం చెప్తున్నావు, ఎన్నాళ్ళైంది ఇండస్ట్రీకి వచ్చి, ఇలా అలా జోవియల్గా ఆయన స్టైల్లో ఆయన ఆర్టిస్టులతో మింగిల్ అయిపోతాడు. అట్లా వాళ్ళని కలుపుకొని జోకులు వేస్తూ అట్లాగా ఇందులో ఉన్నది మార్చినవాడు. ఎవరో కొందరు ఉత్సాహంతో మారుస్తూ ఉంటారు, ఒక కౌంటర్ వేస్తూ ఉంటాడు, అందులో ఉండదు. అది చూస్తూ డిస్టర్బ్ అవుతాడు. ఏంటి ఏమన్నా అంటాడు, అబ్బాయి ఏం లేదండి అను, ఏంటి ఇలా అన్నాను అన్నాడు. బాగుంది ఉంచు
అంటాడు. ఒక్కొక్కసారి ఇలా అన్నానండి అంటాడు. బాగుంది, ఈ కంటెంట్ డైవర్ట్ అవుతుంది, ఆ డైలాగ్ ఇంకో చోట వాడదాం, నిజంగా బాగుంది. నిజంగా ఆయన నచ్చుతుంది. ఆయన కామెడీ పంచ్ ఉంటే వదలడు. అది రైటర్ రాసాడా ఆర్టిస్ట్ చెప్పాడా ఆయనకు అనవసరం. పంచ్ ఉంటే పంచ్ కావాలంతే. దానికోసం వానచినుకు ముచ్చపు చెప్ప వానచినుకు కోసం ఏదో చూసినట్టు చూస్తాడు, ఎక్కడ మిస్ అవ్వడు. అందుకే ఆయన దగ్గర రాను చివరి 4-5 రైటర్లు రావడం కారణం ఉన్న పంచులు సరిపోక ఏదో మొత్తానికి పంచులను కామెడీ డైలాగ్ అలాగా ఉంటే తను రాసే ఫిక్స్ అయిపోయిన దాంట్లో కూడా యాడ్ చేస్తాడు. అప్పుడు నేను ఫలానా ఆర్టిస్ట్ సొంతంగా వాడేసాడు ఇక్కడ నా డైలాగ్ పాడేసాడు అనుకుంటాను. అది ఆ డైరెక్టర్ని బట్టి ఉంటుంది. అలాగే నాకు స్క్రిప్ట్ పంపిస్తాడు కదా, నేను మారుస్తాను. నేను పెన్సిల్తో ఆల్టర్నేట్ రాస్తాను అక్కడ. అదే లెంగ్త్లో 2 లైన్లు డైలాగ్ ఉంటే నేను కూడా 2 లైన్లు తప్పితే ఇంకో లైన్ వచ్చేలాగా, ఒక్కొక్క చోట ఒక లైన్లోనే అయిపోయేలాగా ఓ పంచితో రాస్తాను. ప్రతిదానికి మార్చలేను, అక్కడక్కడ నాకు తట్టినది. నేను కూడా వేరే షూటింగ్లో ఉంటాను. ఈ షూటింగ్ ఎప్పుడో డేట్ ఉంటుంది, అప్పటికి నేను రాయగలిగినంత నాకు 2 రోజుల ముందే స్క్రిప్ట్ వచ్చి ఉండొచ్చు, అది రాస్తాను. నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కో డైరెక్టర్ తీసుకుని సీన్ చదువుతాడు, ఆయనకు కూడా చూపిస్తాడు. ఆయనకు నచ్చలేదనుకో అది ఉండదు, స్క్రిప్ట్లో ఉన్నదే చేయించుకుంటాడు. నచ్చింది అనుకో ఇమ్మీడియట్గా వాడుకుంటాడు. సో అప్పుడు ఎవరెవరిని బ్లేమ్ చేయక్కర్లేదు. అలాంటి డైరెక్టర్ల దగ్గర దానికి రైటర్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు. మీరు ఏం మారుస్తారు, డైలాగా, సీనా, ఇదే అన్నావు నువ్వు. ఇంకో ఎవడో నా మీద షార్ట్ ఫిల్ము ఏదో తీద్దామని వచ్చాడు, లాంగ్ ఫిల్ము సొంత ఊరు తీద్దామని ఎవడు మా డైరెక్టర్ వచ్చాడు, సునీల్ కుమార్ రెడ్డి గారు. నేను రైటర్ని, అఫీషియల్ రైటర్ని, నేను మార్చుకోవచ్చు. లేకపోతే ఇంకొకటి ఎవడో షార్ట్ ఫిల్మ్ నేను ఏ క్రెడిట్ తీసుకొని యాక్టింగ్ తప్ప, ఎందుకంటే అతను కొత్తవాడు ఏదో ప్రయోగం చేసుకు కథ అతను తెచ్చుకున్నాడు, మాటలు అతనివి, స్క్రీన్ ప్లే అతనిది, డైరెక్షన్ హాయిగా నువ్వే క్రెడిట్స్ తీసుకో. నాకు వేషం ఇంట్రెస్ట్ షార్ట్ ఫిల్మ్స్లో చేయడం, మార్పులు ఇలా చేద్దాం, నీ స్క్రిప్టే డెవలప్ అవుతుంది. నువ్వు ఇది డెబ్యూగా కదా చూపించుకోవాలనుకుంటున్నావు, ఇది ఇంకా చేస్తే ఇలా ఉంటుంది, ఇది ఇలాగే చెప్పాలని రూల్ ఏం లేదు, నువ్వు చూసుకో, కావాలంటే ఇలా చేద్దాం. ఇది నేను ఇన్వాల్వ్ అయ్యేది. అప్పుడు క్యారెక్టరైజేషన్ మారుతుంది, వాడికి ఒక మేనరిజం వస్తుంది, నడక మారుతుంది. వాడు మొత్తం వాడిదేం అక్షరం లేకుండా కొత్తగా రాయను నేను, దాన్ని ఉన్నదే ఇంప్రవైజ్ చేసి ఇది చేస్తాను. అది మరి కొందరికి అది ఏమైనా మనస్తాపం అంటే వాళ్ళు రారు, వెళ్ళిపోతారు కదా నా దగ్గర, మళ్ళీ కలుస్తానండి నేను ఇంకా నా చేత చేయించుకోరు కదా, వాడి స్క్రిప్ట్ మార్చేసానని. Please subscribe to iDream. Please subscribe for more videos.